నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దానికి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ 3 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసుకొని దానికి 3 to 4 చిల్లీ వేస్తున్నాను. ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంకి 1 బిగ్ టేబుల్ స్పూన్ సైజ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. ఇది ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పేస్ట్. మామూలుగా ఎప్పటికప్పుడు కర్రీస్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దానిలోకి మనం ముందుగా కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ ఇంతే అండి, ఇంకేం వేయలేదు. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 10 to 15 minutes అది యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. చక్కగా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టి తర్వాత తీసి కలుపుకోండి. ఇలా వాటర్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అందులోకి నేను 3 బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. అవి యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉంటుండగా నేను అన్ని పౌడర్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. లైక్ సాల్ట్ ఒక 2 స్పూన్స్ అండ్ చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్స్ అండ్ ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ అండ్ జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఆల్రెడీ మటన్లో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, దానికి ఇంకొంచెం యాడ్ చేయండి, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. నేను పిల్లలు ఉన్నారని చెప్పేసి ఒక 10 విజిల్స్ దాకా పెట్టుకున్నాను. నార్మల్గా పెద్దవాళ్ళ కోసం అయితే ఒక 6 to 7 విజిల్స్ సరిపోతాయి. పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి. ఇక్కడ నేను 10 విజిల్స్ దాకా పెట్టాను, చాలా బాగా కుక్ అయింది. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకున్నాను, 1/2 kg మటన్ అండ్ 1/2 kg రైస్ కోసము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, లైక్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలాచీ 3, లవంగా 3 అండ్ దాల్చీని, బిర్యానీ ఆకు ఇలా అన్ని యాడ్ చేసుకోండి. సాజీరా లైట్గా వేసాను. ఇందులోకి 2 బిగ్ సైజ్ ఆనియన్ స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ 3 to 4 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు చక్కగా ఇదంతా కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి. నేను ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా లైట్గా యాడ్ చేస్తున్నాను. ఈలోగా విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి, చాలా బాగా కుక్ అయింది. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేదాకా అండ్ లైట్గా వాటర్ ఉండేటట్టు కుక్ చేసుకోండి. మీకు అప్పటికి ముక్క ఇంకా గట్టిగా ఉందనిపిస్తే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత అదంతా మిక్చర్ దీనిలోకి యాడ్ చేసేసాను. చక్కగా కలిపేసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. 1/2 kg మటన్కి 1/2 kg రైస్ తీసుకుంటున్నాను, సేమ్ క్వాంటిటీలోనే. ఇలా చక్కగా కలిపేసుకోండి. నార్మల్గా అయితే కొంతమంది వాటర్ అనేది యాడ్ చేశాక రైస్ యాడ్ చేస్తారు,
ఇలా రైస్ యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కొంచెం లైట్గా కుక్ చేసుకొని దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. 2 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 4.5 వాటర్ వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా కుక్ చేసుకుంటూ మధ్యలో ఒకసారి కలుపుతూ చూసుకుంటూ కింద అడుగు అంటకుండా కుక్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా రైస్ చాలా బాగా వచ్చింది. కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా వచ్చింది. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కాదు, దమ్ లాగా. సో ఈజీగా అయిపోతుంది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.